ఉదయకాలపు దేవుని వాగ్దానం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ గమనించు. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడు ఆలోచించి ఉండవు, ఎప్పుడు గమనించి ఉండవు. నీవు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని దేవాలయంలోకి వచ్చి కూర్చుని దేవునికి ప్రజలకు మధ్యవర్తి అయిన యాజకులు చెప్పే పరిశుద్ధ గ్రంథ వాక్యాలను విని నీలో ఉన్న పొరపాట్లను తప్పులను సరిచేసుకోమని చెప్పాను. నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ సెల్ ఫోను స్విచ్ ఆఫ్ చేసుకోకుండా వచ్చి దేవాలయంలో కూర్చుని సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, ట్విట్టరు అనేకమైన యాప్లను ఓపెన్ చేసి చూస్తూ ఉంటావు, మెసేజ్లు పెడుతూ ఉంటావు, మాట్లాడుతూ ఉంటావు, దిక్కులు చూస్తూ ఉంటావు. ఇదేనా నీ ప్రవర్తన? నీ ప్రవర్తన సరిచేసుకోమని నేను అనేకసార్లు చెప్పాను. నువ్వు వింటున్నావా అని యేసయ్య అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన మార్చుకుంటే యేసయ్య నిన్ను ఆస్వాదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, నీ బిడ్డను ఆస్వాదిస్తాడు, నీ ఉద్యోగాన్ని ఆస్వాదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆస్వాదిస్తాడు, నీ చేసే ప్రతి పనిని కూడా ఆస్వాదిస్తాడు. నిన్ను పైవానుగా ఉంచుతాడు కానీ కింద వానుగా ఉంచడు. నిన్ను తలగా పెడతాడు కానీ తోకగా పెట్టడు. కాబట్టి ఇప్పటికైనా పర్వాలేదు, నీ ప్రవర్తన మార్చుకో. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించటం కాదు. నీవు బుద్ధిహీనుని వలె కాకుండా బుద్ధిమంతుని వలె యేసయ్య చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞత బలి అర్పించి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని మాట ఆలకించి నీలో ఉన్నటువంటి పొరపాట్లు తప్పులు సరిదిద్దుకొని దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా పర్వాలేదు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, నీ ప్రవర్తన మార్చుకో. యేసయ్య నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉన్నట్లయితే దేవుడు ఎల్లవేళని కాపాడుతాడు, నిన్ను దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు. 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలిస్తావు. నీవు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు ఆస్వాదిస్తాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఆమేన్.